అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు నుంచి శ్రీ గురుచరిత్ర అనే దత్తాత్రేయుడు గురించి సంబంధించిన పారాయణను ప్రారంభించబోతున్నానండి. జీవితంలో ఎవరికైనా అత్యధిక కష్టాలున్నా, ఇబ్బందులున్నా, బాధలున్నా, మనము ఎటువంటి పరిస్థితుల్లో నుంచి తప్పించుకోలేనంత బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, జీవితంలో అస్సలు కలిసి రానప్పుడు ఈ దత్తాత్రేయుడి యొక్క చరిత్ర అంటే గురు చరిత్రను పారాయణం చేస్తే తప్పకుండా వాళ్ళ ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు అన్నీ తొలగిపోయి వాళ్ళకి ఒక మంచి మార్గం అనేది దొరుకుతుంది. ఇది నా స్వానుభవం అండి. దాదాపు ఒక 25 సంవత్సరాలుగా నేను గురుచరిత్ర పారాయణ అనేది చేస్తూ ఉన్నాను. గురువుల అనుగ్రహము, అలాగే దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలి అని అందరూ గురుచరిత్రను శ్రవణం, అలాగే వాళ్ళు కూడా పారాయణ ఇంట్లో చేయగలరు అని ఆశిస్తూ ఈ పారాయణ అనేది మొదలు పెట్టబోతున్నాను. ఈరోజు మొదటి అధ్యాయం చదవబోతున్నానండి. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 1. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. బాలార్క ప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాద విలీన చిత్తపవనం శార్దూల చర్మాంబరం బ్రహ్మగ్నై సనకాదిభిః పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయ సదా యోగిభిః. దత్తాత్రేయ స్వామి వారిని, అలాగే గణేశుడిని, సరస్వతీదేవిని, గురువులని, తల్లిదండ్రులను, కులదేవతను, అలాగే దత్తావతారాలైన శ్రీపాద శ్రీవల్లభులను, రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని, దత్తాత్రేయుడిని ఇక్కడ తలుచుకున్నామండి. ఇది భరద్వాజ మాస్టర్ గారు అనే ఆయన ద్వారా మనకి గురుచరిత్ర తెలుగులో లభ్యమైంది. ఇంతకుముందు మరాఠీ, కన్నడ అలాగా అన్ని భాషలలో అయితే ఉన్నది. కాకపోతే తెలుగువారు గురుచరిత్ర పారాయణ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు అనే వ్యక్తి గురువు కారణమండి. ఈ గురుచరిత్రలో వివిధ రకాలైన నోములు, వ్రతాలు గురించి, పరమేశ్వరుడు గురించి, విష్ణుమూర్తి గురించి, అలాగే నదుల గురించి, అలాగే సన్యాసులైతే ఏ విధంగా వాళ్ళకి పద్ధతులు ఉంటాయి, పాటించవలసిన నియమాలేంటి, అలాగే స్త్రీలైతే ఏ విధమైన నియమాలు పాటించాలి, అలాగే పిల్లలైతే ఏ విధంగా, పెద్దలైతే ఏ విధంగా, మనము అనుకునే ధర్మబద్ధమైన కోరికలు తీరాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి గురుచరిత్రలో మన అన్ని అనుమానాలకు సమాధానాలు అనేవి ఈ గురుచరిత్రలో దొరుకుతాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ పారాయణ చేస్తారనే ఉద్దేశంతో ఈ గురుచరిత్రను చదవబోతున్నాను. అయితే ఈ గురుచరిత్రలో దత్తావతారం గురించి, దత్తాత్రేయుడు అవతరించిన దాని గురించి, అలాగే దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి గురించి, అలాగే శ్రీ నృసింహ సరస్వతి ఎవరైతే శ్రీ గురుడు అనే నామంతో ప్రసిద్ధికెక్కి ఉన్నారో వారు శ్రీ గురుడు, ఆయనే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. వారి చరిత్ర ముఖ్యంగా ఉన్నదే ఈ శ్రీ గురు చరిత్ర అనేది. దీనిలో మనము స్వామివారి గురించి, అలాగే అన్ని కథల గురించి తెలుసుకుందాం. ఇది పారాయణ చేయడం, 7 రోజుల్లో పారాయణ చేయడం అనేది చేస్తే ఖచ్చితంగా ఎటువంటి పెద్ద పెద్ద గండాలను గురించి కూడా, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా
వాటి నుంచి బయటపడే మార్గం అనేది దొరుకుతుంది వారంలో పారాయణ చేస్తే. అలాగే పారాయణ చదవలేని వారు, పెద్దవాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాన్ని శ్రవణం చేసినా కూడా అంతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కథారంభంలోకి వెళ్ళిపోదాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కథారంభము. మొదటి అధ్యాయం. గంధర్వ నగరములో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్ళి కానివారు పెళ్ళి, సంతానము లేనివారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైనవి వాళ్ళు పొందుతూ ఉన్నారట. వారిని దర్శించాలి అనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వాళ్ళు ఉన్నారట. ఎవరు అంటే శ్రీగురుడు. ఆయనే దత్తావతారమైన శ్రీగురుడు. వారి పేరే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. ఆయన గురించి తలచుకున్నంత మాత్రానే కోరికలన్నీ నెరవేరుతున్నాయిట. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురయ్యి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము స్వామివారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయడం లేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు, స్మృతులు చెబుతున్నాయి కదా. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా. మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటి లేని పెన్నిధి అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అన్నీ నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా. మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమి సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయము ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు కదా. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే. కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే
సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటి వారి పట్ల తగునేమో గాని అల్పుడునైనా నా యందు తగదు కదా స్వామి. ఇందుకు కారణము నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే కదా. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు స్వామి. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి గాని నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు స్వామి? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చును కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయినా నీ కారుణ్యమేమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణే స్మరిస్తూ ఉన్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవము అలాగే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఇది మొదటి అధ్యాయం అండి. ధన్యవాదాలు.